నేను కుప్పం కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాను. అన్న ఫస్ట్ టార్గెట్ కుప్పం పెట్టుకున్నారు జగన్ అన్న. మేము భరత్ అన్నని ఫస్ట్ గెలిపించి జగన్ అన్నని కానుకగా ఇవ్వబోతున్నాం. భరత్ అన్న జగనన్నతో జనం, భరత్ అన్నతో మనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు అత్యంత దగ్గరయ్యారు. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక రెండో జగనన్న లాగా చూస్తున్నారు భరత్ అన్నని. ఈసారి ఖచ్చితంగా భరత్ అన్నని గెలిపించుకుంటాం, అసెంబ్లీకి పంపిపోతున్నాం, మినిస్టర్ని చేసుకుంటున్నాం. 40 years ఎక్కడన్నా అన్న. ముందైతే చంద్రబాబు అనే వ్యక్తి 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి వస్తున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి భయపడి నెలకు 3 సార్లు వస్తున్నాడు. ప్రతి ఒక్క మండలంలో పర్యటిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలవబోడు. భరత్ అని గెలిపించి జగన్ అన్న కానుకగా ఇవ్వబోతున్నాం. ఎక్కడన్నా దొంగోట్లు వాళ్ళు పెట్టుకున్నారు. అదే ఇప్పుడు వాళ్ళకి 50-70% భయం వాళ్ళకి. అదే దొంగోట్లు అన్నీ పోయినాయి. ఈసారి కుప్పంలో గెలుస్తామో లేదో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారు. వేరే కాన్స్టిట్యున్సీ చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వేరే కాన్స్టిట్యున్సీ చూసుకుంటున్నారు. మనం కుప్పంలో గెలుస్తామో లేదో అనే ఉద్దేశంతో వేరే కాన్స్టిట్యున్సీ చూసుకుంటున్నారు అన్న. అన్న ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కానీ, గ్రామ సచివాలయం కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేసినారు. రోడ్లు, సీసీ రోడ్లు కానీ మొత్తం అన్నీ డెవలప్ చేసినారన్న. మాకేం ఇబ్బంది లేదు. ఈసారి ఖచ్చితంగా భరత్ అన్నని గెలిపించుకుంటున్నాం అన్న. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కుప్పానికి నీళ్ళు వచ్చింది. 26 or 27 సీఎం సారు కుప్పంకి రాబోతున్నారు. కృష్ణా జలంలో మాకు అందించినారు. 1 month బ్యాకే కుప్పానికి నీళ్ళు వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా భరత్ అన్నని గెలిపించుకుంటాం అన్న. అన్న 3 మంది పిల్లలు ఉంటే 90,000 ఇస్తామండి. ఒకరికి 15,000 అంటున్నారు. అప్పుడు 3 మందికి ఎంత అవుతాయి? 45,000 అవుతాయి. 3 మంది ఉంటే 90,000 ఇస్తామంటున్నారు. కన్ఫ్యూజన్ వాళ్ళే. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం అవసరం అన్న. అలాంటి వారి గురించి మాట్లాడాలంటే ఇంకా కొడలి నాని వాళ్ళే సరిపోతారన్న. వాళ్ళకి అన్న ఖచ్చితంగా జగన్ వైపే ఉంటారు అన్న. అభివృద్ధి చేసిందా అలా ఉందన్న. ప్రతి గ్రామంలోనూ అన్న గ్రామంలో 10 మంది బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. గ్రామంలో ప్రతి ఒక్కరు బాగుండాలంటే జగన్ అనే రావాలి. ప్రతి ఒక్కటి ఎక్కడ లంచాలకు చోటు లేకుండా అన్ని అకౌంట్లకే వేస్తున్నారు అన్న డైరెక్ట్గా. ఎవరన్నా సోమరిపోతులు అవుతున్నారు. వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజన్లో ఉండి చెప్పేదానికి ఏం లేకుండా సోమరిపోతులు అవి ఇవి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈసారి గెలవరన్నా. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకన్నా మాట్లాడేది? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్ అన్న మనము. అన్న వాళ్ళు పొత్తుల కోసం పాకలాడుతున్నారు. ఢిల్లీ వెళ్తున్నారు. నరేంద్ర మోదీతో పొత్తు అంటున్నారు, బీజేపీతో పొత్తు అంటున్నారు, జనసేన పొత్తు అంటున్నారు. ఇంకా అన్ని పార్టీలు కలుపుకొని రాని అన్న. సిపిఎం అన్ని పార్టీలు కలిపొచ్చినా ఈసారి జగన్ అనే సీఎం. ఇంకా 20 ఏళ్ళు జగన్ అనే సీఎం అన్న.